న్యూస్. మహబూబ్ నగర్ టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమల స్థాపనకు వచ్చిన అన్ని దరఖాస్తులకు నిర్దేశించిన సమయంలోగా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో నిర్వహించిన టీఎస్ ఐపాస్ టీ ప్రైడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన అన్ని దరఖాస్తులను కాలుష్య నియంత్రణ మండలితో సహా సంబంధం ఉన్న అన్ని శాఖలు పరిశీలించి సకాలంలో అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. టీ ఫ్రైడ్ కింద షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించి 4 ట్రాన్స్పోర్ట్ విభాగంలో దరఖాస్తులు రాగా వాటికి అనుమతులు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. ఇదివరకే పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్స్ యూనిట్లపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించి ఇంకా అవసరమైన డాక్యుమెంట్లు ఇదివరకు ఇచ్చిన అనుమతులు పరిశీలించిన మీదట అనుమతులు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 19న జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్లోని పరిశ్రమలను జిల్లా స్థాయి కమిటీ తనిఖీ చేసి 20వ తేదీన నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ బాబురావు, కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ విద్యుత్ లత, డిటిసిపిఓ నారాయణ, జిల్లా రిజిస్ట్రార్ రవీందర్, టీఎస్ఐఐసి నుంచి కాంతారావు, ఏపీ ఎస్ఎఫ్సి సయ్యద్ జాకీర్, అగ్నిమాపక శాఖ నుండి ధర్మ, టీఎస్ఎస్ పీడీసీఎల్ నుండి జగన్మోహన్, ఎల్డీఎం కాల్వ భాస్కర్, డిపిఓ వెంకటేశ్వర్లు, డిటిడబ్ల్యూఓ చత్రునాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ యాదయ్య గౌడ్, మైన్స్ ఏడీ విజయ్ కుమార్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ యాదయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. డిటిసిపి ఏరియాలో గ్రామ పంచాయతీ ఆథరైజ్డ్ కాదు కదా ఇక్కడ, ఇంకా ఆల్మోస్ట్ 10 people ప్లాన్ అప్రూవల్ చేసి రెగ్యులరైజ్ చేయడం కానీ లేదా ఇంకేదైనా పే అవుట్ ఉందా వెరీ ఫ్యాన్ ప్లీజ్ లెట్ మీ. సో 1 day in advance